డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అని చెప్పేసి అన్నాం. సో ప్రతి మనిషికి కూడా మనం కొనే ప్రతి వస్తువులో కూడా కొంత ట్యాక్స్ పే చేస్తూ ఉంటామండి. అది ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ అంటాము. సో మనం కొనే వస్తువులకి ఈ బడ్జెట్లో ఏ వస్తువులకి ఎగ్జాంపుల్ వైట్ కన్జ్యూమర్ గూడ్స్కి వచ్చినప్పుడు వైట్ గూడ్స్ అంటాము. ఇది ఫ్రిడ్జెస్ కావచ్చు, లేదా వాషింగ్ మెషిన్స్ కావచ్చు. జనరల్గా మన ఇంట్లో వాడుకునే ప్రతి వస్తువు కూడా రేట్లు పెరుగుతున్నాయా లేదా అనేది ఒకటి ఇండైరెక్ట్గా జరిగే ట్యాక్సేషన్ అప్లికేబిలిటీ. అయితే కామన్ మ్యాన్లో ఒక శాలరీడ్ క్లాస్ ఉంటారు, ఇంకొకటి సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటారు. అలాగే అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే వాళ్ళకి బిజినెస్ మ్యాన్ కాకపోయినా వ్యవసాయం చేసుకునే వాళ్ళకి కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ కింద మనం కన్సిడర్ చేయాలి. అయితే శాలరీ క్లాస్కి వచ్చేసేటప్పటికి డైరెక్ట్గా ట్యాక్సేషన్ అప్లికబిలిటీ అంటే వాళ్ళ పే చెక్లో వచ్చే నెల పడేటువంటి క్రెడిట్ ఏదైతే శాలరీ క్రెడిట్ అవుతుందో ఆ శాలరీ క్రెడిట్లో వాళ్ళకు ఉండేటువంటి ట్యాక్సేషన్ ఎంత అప్లికబుల్, ట్యాక్స్ స్లాబ్స్లో ఎంతవరకు అప్లికబుల్ అవుతున్నాయి, పెరిగాయా తగ్గాయా. ఎట్ ద సేమ్ టైం ఏదైనా గవర్నమెంట్ కొన్నిసార్లు ఎగ్జామ్షన్స్ కూడా ఇస్తుంది. మీరు ఈ విధమైన ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మీరు ఈ విధంగా సేవ్ అవుతుంది, కొంత మీరు ట్యాక్సెస్లో మీరు ముందు ఖర్చు పెట్టే వాటిలో సేవ్ చేసుకోవచ్చు అనేటువంటి ప్రొవిజన్స్ కూడా ఇస్తుంది. ఐటీసీ, ఐటీడీ అని రకరకాలుగా. వీటిల్లో ఏమైనా పరిమితులు పెంచారా ఈ సంవత్సరానికి వచ్చేసేటప్పటికి అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా దాంతోపాటుగా మీ ఇంట్లో పిల్లలు ఉంటారు, పిల్లల ఎడ్యుకేషన్కి కూడా మరి ఎడ్యుకేషన్ ఏం జరుగుతుంది, ఎడ్యుకేషన్కి మన ఇయర్లీ ఇంత ఇవాళ ఫీజులు చూసినట్లయితే చాలా ఎక్కువ మొత్తంలో ఫీజెస్ కడుతూ ఉన్నాం సామాన్యుడు. అంటే విద్య అనేది అలాగే హెల్త్ కేర్కి సంబంధించి కూడా జరిగేటువంటి ఖర్చులు, హెల్త్ కేర్లో మన గవర్నమెంట్ ఎలాంటి ప్రొవిజన్స్ ఇస్తుంది కూడా. సో మనం కట్టిన ఖర్చుని స్టూడెంట్ అంటే పిల్లల పరంగా ఎడ్యుకేషన్ పరంగా అది ఇండియాలో చదివించుకున్నా లేకపోతే గ్లోబల్గా చదివించుకున్నా ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే ప్రతి ఆస్పెక్టు మన జీవన విధానంలో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మనం టీ పొడి, మన కాఫీ దగ్గర నుంచి టీ దగ్గర నుంచి సాయంత్రం అంటే మనకి పవర్ బిల్ వరకు కూడా నిద్రపోయేటప్పుడు పవర్ బిల్ వరకు కూడా ప్రతి ఆస్పెక్ట్ కూడా దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి బడ్జెట్ అనేది ప్రతి సామాన్యుడికి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.